నేటి రాశి ఫలాలు మేషరాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఈరోజు. అలాగే మేషరాశి వారు ఈరోజు గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు విలువైన పత్రాల విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు విజయం సాధించే దిశగా సాగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. విద్యార్థులకు విద్యా లాభం కనబడుతుంది. ఉన్నత విద్య అభ్యసించడానికి కావలసిన అవకాశాలైతే అందిపుచ్చుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం అందుతుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు అన్ని విధాలుగా ఈరోజు అందుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు గృహాలకు సంబంధించిన నూతన కాంట్రాక్టులను పొందుతారు. సినీ రంగం వారికి లాభాలనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు సంతాన ప్రాప్తి అనేది ఉంది. అలాగే నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు వైద్యులకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. అలాగే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. ఇక చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి రావాల్సిన సొమ్ము సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తుల విషయంలో కొన్ని ఒప్పందాలను చేసుకుంటారు. ఇక ఆస్తుల విక్రయాల ద్వారా కూడా కొంత సొమ్ముని మీరు రాబట్టుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులను పొందుతారు. అలాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధి నిర్వహణలో మంచి గుర్తింపును పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఈరోజు. అలాగే విద్యార్థులకు లభించిన ఫలితాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబ సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.